డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చిందండి. ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్స్లో చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే మెయిన్ ఎర్నింగ్ పర్సన్ ఉంటారో అలాంటి వాళ్ళని కోల్పోతే కనుక వాళ్ళ పిల్లలకు కానీ స్పౌస్కి కానీ ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఎలకేట్ చేశారు. సో ఏ కాలేజెస్లో ఎలకేట్ చేశారో చూద్దాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ నోటిఫికేషన్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చింది. ఎవరైతే సివిలియన్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం ఉంటారో వాళ్ళ పిల్లలకి, లేదు అంటే వాళ్ళ భార్యకు కానీ భర్తకు కానీ, ఓకేనా, 4 ఎంబీబీఎస్ సీట్స్ అయితే అలొకేట్ చేశారు. సో ఆ కాలేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏఎన్ మగధ మెడికల్ కాలేజ్ గయాలో ఉందండి, బీహార్ రాష్ట్రంలో. ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే ఇచ్చారు. అలాగే గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబైలో ఉంది, మహారాష్ట్ర రాష్ట్రంలో. ఒక సీట్ అయితే అలొకేట్ చేశారు. ఇక పీటీజేఎన్ఎం మెడికల్ కాలేజ్ రాయ్పూర్లో ఉంది, ఛత్తీస్గఢ్లో. 2 సీట్స్ అయితే అలొకేట్ చేశారు. సో టోటల్గా 4 సీట్స్ అయితే సివిలియన్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం వాళ్ళకైతే అలొకేట్ చేశారు. సో ఇప్పుడు అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఏం చేయాలంటే, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్ ఎన్క్లోజర్ టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2nd బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, 522238, అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్. సో ఈ అడ్రస్కి అయితే మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది అప్లికేషన్ అనేది. చూడండి, ఆగస్ట్ 31వ తారీఖు లోపే మనం అప్లికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఫ్యామిలీలో మెయిన్ లీడ్ పర్సన్ని కోల్పోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పరిధిలో ఎవరైనా టెర్రరిజం వల్ల బాధపడిన పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. అసలు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. స్పౌస్ ఆర్ చిల్డ్రన్. సో టెర్రరిస్ట్ అటాక్లో మరణించినా కానీ, డిసీజ్ అయినా కానీ, లేదంటే డిజబిలిటీ పర్సన్స్ అయిపోయినా కానీ వాళ్ళ పిల్లలు కానీ, భార్యకు కానీ భర్తకు కానీ అయితే అవకాశం ఇచ్చారు ఫస్ట్. అండ్ దెన్ సెకండ్ కండిషన్ ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 కాబట్టి స్టార్టింగ్ ఇయర్ తీసుకుంటారు. 2025 డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థి అయి ఉండాలి. సో వాళ్ళకి అయితే అవకాశం ఇస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ అందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ చదవాలి, +2, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అన్రిజర్వ్డ్ లేదు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50% కంటే మార్క్స్ తక్కువ రాకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే 45% కంటే తక్కువ రాకుండా వాళ్ళు మార్క్స్ అనేవి సెక్యూర్ చేయాలి. ఓకేనా, వీటన్నిటికంటే ముఖ్యం మనం ఎంబీబీఎస్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. మీ క్యాస్ట్ ఆధారంగా స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటాయి కదా. సో మీ పర్సంటేజ్ అనేది ఈ పాటికి మీరు డిసైడ్ చేసుకుని ఉన్నారు. ర్యాంక్ అయితే క్వాలిఫై అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి. ఓకేనా, ఇక సెలక్షన్ క్రైటీరియా చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే, చిల్డ్రన్ హూ బోత్ పేరెంట్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ది టెర్రరిస్ట్. సో ఆ విద్యార్థి ఇద్దరు పేరెంట్స్ని కనుక కోల్పోతే అతనికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక సెకండ్ ప్రయారిటీ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ హూ సోల్ బ్రీడ్ ఎర్నర్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ది టెర్రరిస్ట్. సో సెకండ్ ఏంటంటే, ఎవరైతే ఎర్నింగ్ చేసే పర్సన్ ఉంటారో వాళ్ళని కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వార్డ్స్ ఆఫ్ విక్టిమ్స్ విత్ పర్మనెంట్ డిసేబిలిటీ అండ్ సీరియస్ ఇంజ్యూరీ కాస్డ్ బై ది టెర్రరిస్ట్ ఆపరేషన్స్. సో కొన్ని అటాక్స్లో ఏంటంటే పర్మనెంట్గా డిజేబిలిటీ అనేది వస్తుంది. వాళ్ళు ఇంకా ఫర్దర్గా వేరే వాళ్ళ మీద ఆధారపడడం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళ పిల్లలకి, లేదంటే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. అండ్ ఎవరికైతే సీరియస్గా ఇంజ్యూరీ అవుతుందో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. సో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని ఫిల్ చేసిన సీట్స్ మిగిలిపోయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి, ఇందులో కూడా సీట్స్ మిగిలితే థర్డ్ ప్రయారిటీ వాళ్ళకైతే ఫిల్ చేస్తూ ఉంటారండి. ఓకేనా, అది ఆర్డర్. మొత్తం కూడా మనకి నీట్ యూజీ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్స్ అనేవి అలొకేట్ చేయబడతాయి ఈ కేటగిరీలో. సో డేట్ ఎక్స్టెన్షన్స్ లాంటివి ఏమీ ఉండవండి. మీకు పర్సనల్గా కూడా మళ్ళీ ఏమీ నోటిఫికేషన్స్ పంపడం, మొబైల్లో మెసేజ్లు పంపడం ఇలాంటివి ఏమీ చెయ్యరు. సో ఎవరైనా ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 31 లోపే మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సో ఇదండి నోటిఫికేషన్. మీరు అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. శాంపుల్గా అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.